హలో అండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తెలుసా మీకు? బిగ్ బాస్ 8లో ఒక మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. ఆ తుగ్లక్ గురించి చెప్తాను. అలాగే వీళ్ళు ఎంత మైండ్లెస్ వాళ్ళంటే వీళ్ళకి మైండ్ లేదు అని చెప్పడానికి కూడా ఈ కంటెస్టెంట్లకు మైండ్ లేదని చెప్పడానికి కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకు మైండ్ లేదు వీళ్ళకి, ఎందుకు వీళ్ళు ఆదిత్య ఓం నామినేషన్ లోకి తీసుకురాలేదు, వీళ్ళకి మైండ్ లెస్ అని ఎందుకు అంటున్నాను క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే చెత్తను పంపించాడు బిగ్ బాస్ నామినేషన్ కి. ఎందుకు ఆ చెత్తను పంపించాడు ఏంటి అనేది క్లియర్ గా చెప్తా మీకు. నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి, చెప్తాను. అలాగే నామినేషన్లోకి అయితే వెళ్ళిపోతాము. దీంట్లో కొన్ని మందిని ఎక్స్పోజ్ చేస్తూ కొన్ని మందిని సపోర్ట్ చేస్తూ మాట్లాడదాము. అలాగే వీళ్ళకి ఎందుకు మైండ్ లేదు అనేది లాస్ట్ లో చెప్తా మీకు నేను. ఆ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు అనేది కూడా లాస్ట్ లో చెప్తా మీకు నేను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. సీత వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది, క్లాన్ బిహేవియర్ బాగాలేదని. ఓకే, పాయింట్ బాగుంది. కానీ అక్కడ యష్మి ఇచ్చిన రీజను, నేను నా క్లాన్ వాళ్ళని ఆపలేదు అని. క్లాన్ వాళ్ళని రెచ్చగొట్టిందే యష్మి. క్లాన్ వాళ్ళని అది చేయి ఇది చేయని చెప్పింది రెచ్చగొట్టిందే యష్మి. నా క్లాన్ వాళ్ళని నేను ఆపలేదు, వాళ్ళకి వాళ్ళే చేశారని. చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇది. సీత అయితే ఈ పాయింట్ లో నాకు నచ్చింది, యష్మిది అయితే మైనస్ అనుకోవాలి. తర్వాత పృథ్వీరాజుని నామినేట్ చేసింది సీత. గేమ్ లో అగ్రెసివ్ గా ఉండాలి కానీ అగ్రెసివ్ గేమ్ కాకూడదు. బిగ్ బాస్ 7 లో మనకి యావర్ ఉన్నాడు, అగ్రెసివ్ గా గేమ్ ఆడాడు, కానీ దాంట్లో చాలా బాగా అనిపించేది, పాజిటివ్ గా అనిపించేది. కానీ ఇక్కడ మటుకు పృథ్వీరాజుని చూస్తే మనం గెలవకూడదు, పక్కనోడిని గెలవకూడదు, చెడగొట్టే గేమే ఆడుతున్నాడు. మళ్ళీ ఆయన మాట్లాడేది ఎలా ఉందంటే, నీది ఎమోషన్స్ నాది మోషన్స్, ఫ్రిడ్జ్ లో గుడ్లు ఇవి చెప్తున్నాడు. కానీ సోదంతా మోషన్స్ ఎమోషన్స్ మీద. ఎందుకు ఈ తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి పెట్టావు బిగ్ బాస్ మా తలకాయ తినడానికి? వాళ్ళ మాటలు మాకు సగం అర్థం కాక, ఏం రాసుకోవాలో అర్థం కాక, 1కి 10 సార్లు చూసి మాకు కళ్ళకి చెత్వారం వస్తుంది. కానీ బిగ్ బాస్ రేటింగ్ అయితే పెరగట్లేదు, బిగ్ బాస్ షో చూడడానికి అయితే జనాలకి ఇంట్రెస్ట్ రావట్లేదు. దాని తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది ప్రేరణని, సంచాలక్గా ఫెయిల్ అయ్యావని. సంచాలక్ వరస్ట్ సంచాలక్ బిగ్ బాస్ 8 కాదు, టోటల్ బిగ్ బాస్ సీజన్ మొత్తానికి సంచాలక్ వరస్ట్ సంచాలక్ ఎవరంటే ప్రేరణ అనే చెప్పుకోవాలి. చాలా మంది చేశారు కానీ ప్రేరణ అంతవరకు అసలు ఆ అమ్మాయికి కన్ఫ్యూజన్ మైండ్ ప్రేరణని. అక్కడ ప్రేరణ టాస్క్ వస్తే నేను రూత్లెస్ అయిపోతాను అంటే, టాస్క్ వస్తే ఆమె ఎలాగైనా మారిపోతుంది అనమాట. దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. ఓకే, నాకు నచ్చలేదు. చాలా మందికి దేనికి సిచ్యువేషన్ అవుతారో ఆమెకు అర్థం కావట్లేదంట, సీరియస్ అవుతారో ఎందుకు అవుతారో అనేది. ఇప్పుడు అంత పెద్ద షోలో సంచాలక్గా నిన్ను ఎన్నుకున్నప్పుడు ఉంటది కదండి, స్టేజ్ మీద ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. దాని తర్వాత విష్ణుప్రియ యష్మిని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ డే బేబక్క పుష్ చేసింది, కరెక్ట్ కాదనిపించింది. ఇద్దరు ఎవరు గట్టిగా పోటీ పడితే బాగుండేది. ఇప్పుడు ఫస్ట్ రోజు వీళ్ళు టాస్కుల్లో జరిగింది ఏదైతే చీఫ్ గా ఉండడానికి, సో అక్కడ పుష్ చేసింది. ఈ పాయింట్ లో యష్మికి ఇంకా పాయింట్లు చెప్పచ్చు, కానీ విష్ణుప్రియ యష్మికి చెప్పే పాయింట్ లో నాకు నచ్చలేదు. విష్ణుప్రియ నిజంగానే అమాయకురాలా, మాట్లాడడం రాదా, లేకపోతే పాయింట్లు చెప్పడం రాదా అనేది నాకు అర్థం కావట్లేదు. విష్ణుప్రియ చెప్పిన దాంట్లో అయితే యష్మి విషయం చాలా ఉన్నాయి, ఆ పాయింట్లు చెప్పచ్చు. టాస్క్ జరిగేటప్పుడు నీ బిహేవియర్ బాగాలేదు, నీ క్లాన్ మెంబర్స్ చేసిన బిహేవియర్ బాగాలేదు. నాగార్జున గారు కూడా చెప్పారు నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావని, ఇది చెప్పి నామినేట్ చేస్తుండొచ్చు. కానీ ఎందుకు అక్కడ యష్మిని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు. ఇక్కడ కూడా మళ్ళా నేను ఎవరిని యష్మి చెప్పడం, నేను ఎవరికి చెప్పలేదు ఇలా చేయండి మా క్లాన్ మెంబర్లు, కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళే చేసిన మళ్ళీ రిపీట్ చెప్పింది. అక్కడే యష్మినే చెప్పింది మొత్తం చేయమని. తర్వాత మణికంఠ వచ్చాడు, యష్మిని నామినేట్ చేశాడు. మణికంఠ ఎవరిని నామినేట్ చేయాలనేది మణికంఠ ప్లాన్ నేను చెప్తాను, మణికంఠ నేను ఎక్స్పోజ్ చేస్తాను. మణికంఠ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వీక్ విష్ణుతో ఒక 3 days జర్నీ చేశాడు. విష్ణులో లూప్ హోల్స్ పట్టుకొని విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. అలాగే సెకండ్ వీక్ మీరు చూసుకుంటే నాగార్జున గారు ఏదైతే చెప్పారో యష్మి గురించి, వాళ్ళని తీసుకొని వచ్చి యష్మి గురించి పృథ్వీ గురించి ఏదైతే చెప్పాడో ఆ పాయింట్లు పట్టుకుంటాడు. యష్మితో ఇప్పుడు దాకా జరిగిన జర్నీ చూస్తాడు, దాంట్లో లూప్ హోల్స్ తీస్తాడు, వెన్నుపోటు పడుస్తాడు బాగా. మణికంఠ కొద్దిగా బాగా అనిపిస్తాడు, కానీ వెన్నుపోట్లు మటుకు ఫ్రెండ్స్ అంటాడు, గేమ్ వేరు ఫ్రెండ్స్ వేరు అంటాడు. బాగానే ఉంది, గేమ్ని గేమ్ లాగా చూడాలి, ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగా చూడాలని. కానీ వెన్నుపోటు మటుకు వాళ్ళతో తిరగతాడు,
వాళ్ళ పాయింట్లు అన్నీ తెలుసుకుంటాడు, వాళ్ళు ఎక్కడెక్కడ లూజ్ పాయింట్లు ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటాడు, వాళ్ళ మైనస్ పాయింట్లు పట్టుకుంటాడు, వచ్చి నామినేషన్ వేసేస్తాడు. యష్మి కరెక్ట్ గా మాట్లాడింది, నువ్వు మాతో తిరగతానే, మాతో ఫ్రెండ్ అంటానే, అక్క చెల్లి అంటానే వచ్చి వెన్నుపోటు పొడసావని. ఇక్కడ నాకు యష్మి నచ్చింది. మణికంఠతో మటుకు చాలా డేంజర్ గా ఉంటాడు. ఇంట్లో పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, కొన్ని మంది చెడ్డ ఫ్రెండ్స్ ని దూరం పెట్టండి అని. మణికంఠని కొన్ని మంది ఇలా దూరం పెడతారు, ఎందుకంటే జాగ్రత్త పడతారు, ఎవరు దగ్గరకు రానిచ్చారు. తర్వాత మణికంఠ పృథ్వీరాజ్ని నామినేట్ చేస్తారు. టెంపర్ లూజ్ అవుతున్నారు, మీరు గేమ్ తప్పుగా ఆడుతున్నారు, టెంపర్ లూజ్ అవుతున్నాడు, అంతా ఓకే. గేమ్ని చెడగొడుతున్నాడు కూడా పృథ్వీరాజు, కానీ ఏదో ఒకటి చేస్తున్నాడు నెగిటివ్ గా అయినా. మణికంఠ ఏంట్రా అంటే చూసి దెబ్బేస్తాడు, ఆలోచిస్తాడు. అంటే మణికంఠని ఎలా అంటే వేటగాడు లాగా వెయిట్ చేసి 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 టక్కని బాణం వదులుతాడు, కసక్కని గుచ్చుకుంటే వెళ్ళి. అలాంటి వాడు మణికంఠ. నేను ఇక్కడ పృథ్వీ అంటాడు, నేను టెంపర్ లూజ్ అవ్వలేదు, నాకు అగ్రెషన్ ఉంది, మీకు లేదు నాకు ఉంది, అది నా నేచర్. ఇప్పుడు పృథ్వీ చెప్పేస్తున్నాడు నాకు అగ్రెషన్ ఉంది, అది నా నేచర్, నేనేం చేయలేను. సో దానికి మనం ఏం చేయలేము. దాని తర్వాత ప్రేరణ సీతాన్ని నామినేషన్ చేస్తుంది. టాస్క్ లో ఎమోషనల్ అవుతున్నావు, మరి ఏమైంది ఏంది? సెకండ్ వీక్ లో టాస్క్ పెట్టినప్పుడు ఈమె ఏడ్ చేసి గందరగోళం చేసేసి ఈమె ఎమోషన్ అవ్వలేదా? మరి ఈమెమైంది? ఈమె డిమోషన్ అయిందా? ఈమైంది కూడా అదే కదా, సీత ఎమోషన్ అయిపోతుందని చెప్పేసి నామినేట్ చేసింది. నేను అదే చెప్తున్నా, ప్రేరణ భయం కూడా ఎలా ఉంటదిరా అంటే, ఏదైతే ఆ ఆపోజిట్ వాళ్ళు చెప్తారో దా పాయింట్ ని ఎత్తుకొని మళ్ళీ వచ్చి వాళ్ళకి అదే చెప్తుంది. ఇప్పుడు సీత వచ్చేసి యష్మిని పృథ్వీరాజుని నామినేట్ చేసింది, కానీ ప్రేరణ నామినేట్ చేయాలి. ప్రేరణ ఇక్కడ చూడండి యష్మిని నామినేట్ చేయదు, యష్మి తప్పు ఉంది, సోనియా తప్పు ఉంది. సోనియా లూజ్ టంగ్ పదాలు వదిలేస్తుంది, పృథ్వీరాజ్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు, కానీ ఇక్కడ మటుకు చెప్పదు. సీతను నామినేట్ చేస్తుంది ఏమని, నువ్వు టాస్క్ లో ఎమోషనల్ అయిపోతున్నావు అని. టాస్క్ లో ఎమోషనల్ అయినా గట్టి పోటీ వేస్తుంది సీత, గట్టి ఆడోళ్ళు మగోళ్ళని తేడా లేకుండా ఆడేస్తుంది. అలాంటి ఆమెకి వెళ్ళి నువ్వు ఎమోషన్ అవుతున్నావు అని చెప్పేసి ఆమెనైతే నామినేట్ చేసింది. దాని తర్వాత 1 సెకండ్, ఈ ఎక్కడ రాసిందో నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇదే ఎక్స్పోజ్ చేస్తాను కదా, ప్రేరణ విష్ణుప్రియ అండ్ సీత, విష్ణుప్రియ అండ్ సీత, లేకపోతే మణికంఠకి వెళ్ళొచ్చాము. అభయన్ చేయదు, నిఖిల్ని చేయదు, అండ్ యష్మిన్ చేయదు, సోనియా దగ్గర కూడా వెళ్ళదు ఇప్పుడున్న మూమెంట్లలో. వీళ్ళంతా టాస్క్ను స్పోర్టివ్గా తీసుకుంటారంట. ఓకే, వాళ్ళు టాస్క్ని స్పోర్టివ్గా తీసుకోరు. ప్రేరణ వాళ్ళు టాస్క్ను స్పోర్టివ్గా ఎక్కడ తీసుకున్నారు, రచ్చ చేసేస్తున్నారు, గందరగోళం చేసేసి దాన్ని కింద మీద చేసేసి దాన్ని ఆడకుండా, దాంట్లో పాజిటివిటీ లేకుండా, నిజాయితీగా ఆడకుండా ఏదో ఒకటి చేసేసి దాన్ని ఆ గేమ్ ని చండాలం చేసేస్తున్నారు. మరి వీళ్ళు పాజిటివ్గా ఆడుతున్నారు, పక్కన వాళ్ళు నెగిటివ్గా ఆడుతున్నారు. ఈ పాయింట్లో విష్ణుని అయితే నామినేట్ చేసింది. ప్రేరణ మటుకు చాలా డేంజరు. ఎందుకురా అంటే మెల్లిగా స్లోగా కుట్టేస్తుంటది అమ్మాయి. తర్వాత ఆదిత్యవం, మీకు ఫస్ట్ లో ఒక విషయం చెప్పాను, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పిచ్చిరాజు ఉండేవాడని. ఆ పిచ్చిరాజు ఎలా అంటాడంటే, జనాలందరిది ఒక లెక్క అయితే ఈయనది ఒక లెక్క, వాడు చెప్పిందే వేదం, వాడు పాలించిందే చట్టం, వాడు చెప్పిందే రాజ్యం. ఆ మొహమ్మద్ బిన్ తుగ్లక్ది. నేను ఆదిత్యవం గారిని వాడిగిడి అనట్లేదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ని అంటున్నాను. పిచ్చిరాజు అనమాట. అలాంటి పిచ్చిరాజు మనకి బిగ్ బాస్ 8 లో ఉన్నాడు. ఆయన ఎందుకు నామినేషన్ వేస్తాడో, ఏ పాయింట్ల మీద నామినేషన్ వేస్తాడో అర్థమే కాదు. విష్ణుని నామినేట్ చేశాడు, మణికంఠని నామినేట్ చేశాడు. నేను ఆయన గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆదిత్య ఓం గారు పిచ్చి మహారాజు. దాని తర్వాత వచ్చేసి 1 సెకండ్ సార్, ఏమనుకోవద్దు. ఓకే, తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చేసి సోనియాని నామినేట్ చేసింది. సోనియా స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ గా లేరు. సోనియా ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది, మాట్లాడడం తప్పనిచ్చి వీళ్ళకి మాట్లాడడం చేత కావట్లేదు. ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ లో మాట్లాడడం చేత కావట్లేదు కాబట్టే బిగ్ బాస్ చెత్తబొట్లు ఇచ్చి మీరంతా స్క్రాప్, చెత్తగా గేమ్ ఆడుతున్నారు, చెత్త మీ నెత్తిన వేసుకోండి అని చెప్పినా కూడా, అయినా కూడా చెత్త పాయింట్లు చెప్తున్నారు.
ఎన్ని పాయింట్లు ఉన్నాయి చెప్పడానికి? ఒక గేమ్ ఆడలా. స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి దూకడానికి ఒక గేమ్ వస్తే అది కూడా పడిపోయారు ఆవిడ. సో ఆవిడ పడిపోయిన దానికి నేనేమనట్లేదండి. ఒక్క గేమ్ లో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి చెప్పడానికి? ఇప్పుడు విష్ణుప్రియ అని అడల్ట్ కంటెంట్ అనిందా, అడల్ట్ కామెడీ అనిందా, అలాగే నిఖిల్ పృథ్వీ అబ్బాయితో తప్పనిచ్చి ఇంట్లో ఆమె పార్టిసిపెంట్స్ ఏమీ లేదు, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఇది ఒక పాయింట్ ఉందా? గేమ్ పరంగా ఉందా? దాని తర్వాత దొంగతనం కేసులో నాకు చీఫ్ చెప్పింది కాబట్టి చేశాను, నీ ఉద్దేమైందని ఈ పాయింట్ కూడా చెప్పొచ్చు నైనిక. కానీ ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంది? ఫస్ట్ వీక్ లో స్ట్రాంగ్ ఉన్నావు, తర్వాత లేరంట. ఏమన్నా ఉందా? సోనియా ఇక్కడ నేను స్ట్రాంగ్ గానే ఉన్నా, హార్డ్ వర్క్ చేస్తాను. ఎక్కడ చేస్తున్నా హార్డ్ వర్క్ మొత్తం ఇద్దరు బ్రెయిన్లు తినడంలోనే, ఇద్దరిని మ్యాన్ప్లేట్ చేయడంలోనే ఉంది సోనియా. ఇద్దరిని కాదు, ముగ్గురు. నేను మాట అంటాను, చిన్నోడు పెద్దోడు మధ్యలో బుడ్డోడు. సారీ అభయన్న, బుడ్డోడు అని దానికి ఏమనుకోవద్దు. చిన్నోడు పెద్దోడు మధ్యలో బుడ్డోడు. ఇది ఒక తమ్మేలు వస్తుంది, ఏదో ఒక రోజు వచ్చి ఒక వీడియో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేస్తుంది నైనిక. సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, ఇది ఎక్స్పెక్టేషనే. సంచాలక్గా ఫెయిల్ అయినావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నానని. అక్కడ కూడా నేను అన్ఫెయిర్ గా ఉండకూడదని మీ క్లాన్ మెంబర్స్ని అడిగాను. నేను సంచాలక్గా వచ్చేది దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ లేదు. అరే నువ్వు సంచాలక్గా రెస్పెక్ట్ ఏంటమ్మా? నువ్వు సంచాలక్గా చేసిందే తప్పు. మీ వాళ్ళని గెలిపించడం కోసము క్లియర్ గా జనాలు చూస్తున్నారు, మేము లైవ్ చూసి మాకు హెడ్ఏక్ వస్తుంది. తర్వాత యష్మి మణికంఠ నామినేట్ చేసింది. ఈ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తుంది. ఇక్కడ టిక్ ఫర్ టాక్ అనిపించింది. ఎందుకంటే మణికంఠ నామినేట్ చేశాడు కాబట్టి యష్మి తిరిగి నామినేట్ చేసింది. నాకు ఇక్కడైతే క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకున్న పాయింట్స్ కూడా ఏం లేవు. తర్వాత యష్మి సోనియా నామినేట్ చేసింది. నాకు ఇక్కడ హైలైట్ అనిపించింది. 1 సెకండ్. 7, 8, 9, 10. సో మా పాప కొన్ని ఒక దగ్గర రాసేస్తుంది. నాకు టైం లేక ఇదంతా ఎక్కడ రాసిందో కూడా తెలియట్లేదు మా పాప. 8, 9. సారీ ఏమనుకోవద్దు. సో సోనియా యష్మి వచ్చేసి తర్వాత, సారీ అండి ఇక్కడ నాకు చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, ఏమనుకోవద్దు. యష్మి మణికంఠ నామినేట్ చేసింది. దాని తర్వాత వచ్చేసి ఎక్కడ రాసింది? సారీ, ఒక్క నామినేషన్ నేను ఫెయిల్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. ఫ్రెండ్ అంట మణికంఠ నామినేట్ చేయడం వల్ల మళ్ళీ యష్మి మణికంఠ నామినేట్ చేసింది. యష్మి మళ్ళీ నామినేట్ చేసింది, ఒక్క పాయింట్ మిస్ అవుతున్నాను. ఇక్కడ మా పాప రాయలేదు. 7. ఓకే, తీసుకొస్తాను అది కూడా. తర్వాత వచ్చేసి నబీల్ సూపర్ అనిపించాడు సార్ ఇక్కడ. యష్మిది ఇంకొకరు ఎవరిని నామినేట్ చేసిందని నేను రాసుకున్నాను, కొద్దిగా మర్చిపోయిన చెప్తాను. నబీల్ సూపర్. నబీల్ వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, నీ ఓవర్ యాక్షన్, నీ బిహేవియర్, క్లాన్ బిహేవియర్ ఏది బాగలేదు నన్ను రియల్. ఇప్పుడు నబీల్ విషయం మీకు ఒకటి చెప్తానండి. గద్ద ఉంటుందా, గద్దని ఎగిరేటప్పుడు గద్ద మీద కాకు ఏదో ఒకటి వలిసి పొడస్తా ఉంటుంది అన్నమాట. కానీ ఏమన్నది గద్ద, వెళ్తా 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 ఉంటుంది. సో పైకి తీసుకెళ్తుంది. గద్ద చాలా ఎత్తు ఎగరగలదు, కానీ కాకి ఎగరలేదు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత కాకి పడిపోవడము, అక్కడి నుంచి దూకేయడం ఏదో ఒకటి చేస్తుంది. నబీల్ గద్దలాంటి ఎంత దూరమైనా ఎగరగలుగుతాడు. నబీల్కి ఆ స్ట్రెంగ్త్ ఉంది, గేమ్ ఆడే స్ట్రెంగ్త్ ఉంది, మాట్లాడే స్ట్రెంగ్త్ ఉంది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ఓకే, అంత స్ట్రెంగ్త్ ఉంది నబీల్కి. ముందు చాలా ప్రూవ్ చేసుకుంటాడు. కానీ బిగ్ బాస్ నబీల్ని ఉంచుతాడా, ఎలిమినేట్ చేసేస్తాడా అనేది అయితే తెలీదు. నబీల్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. నబీల్కి అయితే సపోర్ట్ చేయండి. తర్వాత నబీలు ప్రేరణని ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ చూడండి, సంచాలక్గా ఫెయిల్ అయ్యావని అరస్ ఉంటుంది. నబీల్ ఇక్కడ నువ్వు అరిస్తే అరుపులేమో, నేను అరిస్తే మెరుపులే, రామ్ చరణ్ డైలాగ్ ఉంది కదా. ఒక్కసారి అరిచి చూపించంగానే ప్రేరణ నోరు తెరిచేసింది, అంతే. నోరు తెరుచుకొని చూస్తుంది, అరువు అంట. దాని తర్వాత పృథ్వీ వచ్చాడు, సీతను నామినేట్ చేశాడు. ఏంద్రా స్వామి, ఆయన నామినేషన్స్, నీది ఎమోషన్స్, నాది మోషన్స్.
సీత ఎక్కడ గేమ్ ఆడలేదు చెప్పండి. టాస్కులు బాగా ఆడుతుంది, నామినేషన్ లో పాయింట్లు బాగా చెప్తుంది. సీతాని గేమ్ ఆడలేదు అంటాడు, ఎమోషన్ అయిపోతున్నా అంటాడు. ఈయన ఎక్కడ ఆడాడు సార్? ఈయన ఆడిన గేమ్ అంతా తుస్సు, పక్కన గేమ్ చెడగొట్టడమే ఈయన ఆడింది మొత్తం. అయినా సరే సీతాన్ని నామినేట్ చేస్తాడు. పృథ్వీ కూడా సోనియాని నామినేట్ చేయడు, అండ్ యష్మిని నామినేట్ చేయడు, నిఖిల్ని నామినేట్ చేయడు, అభయ్ని నామినేట్ చేయడు. పృథ్వీరాజ్ కూడా చాలా మైండ్ ఆడుతుంది. ఎవరెవరు నామినేట్ చేస్తాడు? నైనికాని చేయొచ్చు, విష్ణుని చేయొచ్చు, సీతాని చేస్తాడు, ఓకే, నబిల్ని కూడా చేస్తాడు, మణికంఠాన్ని కూడా చేస్తాడు. ఒక గ్రూప్ను ముటుకు కంపల్సరీ చేయడు. నిఖిల్ని చేయడు, అభయ్ని చేయడు, యష్మిని చేయడు, సోనియాని చేయడు, అండ్ ప్రేరణని చేయడు. సో వీళ్ళని ముటుకు చేయడు, మిగతా వాళ్ళని చేస్తాడు. ఎవరినైనా కంపల్సరీ చేస్తాడు. నిఖిల్ కూడా, పృథ్వీరాజు కూడా చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇతని గేమ్ కూడా అదే, నేను అదే చెప్తున్నది. తర్వాత నైనికాని నామినేట్ చేస్తాడు, చీఫ్ గా ఫెయిల్ అయ్యావని. ఇప్పుడు చీఫ్ గా ఫెయిల్ అయింది యష్మి కూడా ఉంది కదా, కానీ యష్మిని నామినేట్ చేయలేదు. చూసారా? ఇక్కడ సీత గేమ్ బాగా ఆడింది. మణికంఠ సీత గేమ్ ఆడినప్పుడు సీత గెలిచింది, ఓకే, ఏ విధంగా అయినా సీత గెలిచింది. గేమ్ బాగా ఆడింది కదా, ఒక విధంగా టాస్క్ గెలిచింది, వాళ్ళకి రేషన్ తీసుకొచ్చింది సీత. కానీ ఇక్కడ సీతానే నామినేట్ చేశాడు, యష్మిని నామినేట్ చేయాలి. చీఫ్ గా ఫెయిల్ అయింది ఎవరు? ఎక్కువగా యష్మి, నైనిక కాదు. యష్మి టీము చీఫ్ గా టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. కానీ యష్మిని నామినేట్ చేయడు, నైనికాని నామినేట్ చేస్తాడు. ఇంకా కొత్త పాయింట్ లేవా, సేఫ్ గా నైనిక అనేస్తుంది మొహం మీద, కొత్త పాయింట్ లేవా, సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నేను అందుకే చెప్పింది పృథ్వీరాజు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి యష్మి, మీకు ఇందాక చెప్పా కదా ఇంకొక నేను నామినేట్ చేసిందని, నైనికాని నామినేట్ చేసింది. సారీ అండి, చీఫ్ గా ఫెయిల్ అయ్యాని. ఇప్పుడు నేను చెత్త, పక్కనోడి విషయంలో నా దగ్గర చెత్త పెట్టుకొని పక్కనోడి దగ్గర చెత్త ఉందని చూపిస్తే ఎలాగా? నేను చీఫ్ గా ఫెయిల్ అయినప్పుడు పక్కన చీఫ్, ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చినప్పుడు మీకు బాగా గుర్తుందో లేదో, బిగ్ బాస్ ఈవెన్ పిలవంగానే యష్మిని, నాకు మీరు సేఫ్ చేసేసారు, నేను ఇద్దరు చీఫ్లు నామినేట్ చేస్తున్నానని. ఆమె సహాయం చేసిన వాళ్ళని, అన్నం పెట్టిన వాళ్ళని కరిచే రకము, వెన్నుపోటు, పాముకు పాలు బస్సు పెంచితే ఏదో ఒక రోజు కాటేస్తారు చూసావా, అలాంటి రకం అన్నమాట యష్మి. ఏంట్రా అంటే చీఫ్ గా చేసింది వాళ్ళు, కానీ వాళ్ళనే కాటేయాలని చూసింది. ఇక్కడ నైనిక యష్మిని చీఫ్ గా సెలెక్ట్ చేసింది, కానీ నైనికాకే వేసింది అనమాట కాటు, బుస్, నైనికాని నామినేట్ చేసింది. దాని తర్వాత వచ్చేసి పృథ్వీది అయిపోయింది. సోనియా వచ్చిందండి. సోనియా వచ్చి నైనికాని నామినేట్ చేసింది. సేమ్ అదే, చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, చీఫ్ గా ఫెయిల్ అయింది నైనిక. కానీ గేమ్ ఫస్ట్ టాస్క్ టాస్క్ లో రోప్ పట్టుకొని ఉండడంలో 100% ఇచ్చింది కాబట్టి నిలబడింది. కానీ ఈమె దగ్గర ఏమీ లేదు, ఒక టాస్క్ ఆడలా, పోనీ గేమ్ లో పార్టిసిపెంట్స్ లేదు, అవతల వాళ్ళని రెచ్చగొట్టడమే. ముగ్గురున్నారు కదా అపూర్వ సహోదరులు, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ ముగ్గురిని పెట్టుకొని వాళ్ళ ముగ్గురిని ముందు పెట్టి వెనకుండా ఆడిస్తుంటది అనమాట. ఏమి పార్టిసిపెంట్స్ లేదు, కానీ అవతల మటుకు పాయింట్అవుట్ చేస్తుంది. చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, నువ్వే గేమ్, రోప్ గేమ్ లో అన్ని మంది ఉంటే నిఖిల్తో పాటు నిలబడింది ఒక్క నైనిక మాత్రమే. సోనియా స్లో పాయిజన్ లాంటిది. ఎలాంటిరా అంటే మెల్లిగా ఎప్పుడు గుచ్చుతాదో తెలీదు, ఎప్పుడు విషం కక్కుతుందో తెలియదు, అలాంటి స్లో పాయిజన్. చెప్తాను ఎందుకు స్లో పాయిజన్ అనేది కూడా. నైనిక నామినేట్ చేస్తుంది. ఇక్కడ బాగా గమనించండి, సోనియా మైండ్ జనాల దృష్టిలో బాగా వెళ్ళాలి. ఎందుకురా అంటే నాగార్జున గారు వచ్చి, సోనియా నువ్వు తప్పుగా వెళ్తున్నావమ్మా, విష్ణుప్రియ అలా అనబాకు, జనాలు నిన్ను తప్పుగా, ఆమెని తిట్టునట్లేదు, చిన్నోడు పెద్దోడు అని చెప్పి సోఫాలో కూర్చుంటున్నావు, వాళ్ళతో ఎక్కువ ఉండబాకు, గేమ్ మీద ఫోకస్ పెట్టని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు సోనియాకి నాగార్జున గారు, విష్ణుప్రియ అలాంటి అనబాకు అని చెప్పేసి. చూసారా? ఇండైరెక్ట్ గా సోనియాకి బిగ్ బాస్ హింట్స్ ఇస్తున్నాడు అనమాట, జాగ్రత్తగా ఉండు, బయట జనాల్లో తప్పుగా వెళ్తుంది అని. క్లియర్ గా వీకెండ్ లో అర్థమైపోయింది. ఇక్కడిక్కడే మైండ్ గా ప్లాన్ చేసింది సోనియా. ఏంటంటే యష్మి తప్పు చేసిందని నాగార్జున గారు చెప్పంగానే ఈ వీక్ యష్మి సోనియా బాగానే ఉన్నారు కదా, కానీ యష్మిని నామినేట్ చేసింది. అందుకే స్లో పాయిజన్ అని చెప్పేది. ఏదిరా అంటే తన బిహేవియర్ బాగాలేదని, గేమ్ పరంగా నువ్వు నాకు చెప్పినటివి నీదేది గేమ్ లేదని రెడ్ మార్క్ లో పెట్టావని సోనియా అయితే యష్మిని నామినేట్ చేసింది. దాని తర్వాత వచ్చేసి
సో వీళ్ళందరూ నామినేషన్స్ అయిపోయినాకండి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. సోనియా ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతుందని క్లియర్ గా తెలిసిపోయింది. తర్వాత బిగ్ బాస్ నిఖిల్ని, ఇద్దరు చీఫుల్ని, అభయ్ నవీన్ని, నిఖిల్ని, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సేఫ్ గా ఉంటారు, ఇంకొకరు నామినేట్ అవుతారని. ఏమండి సంక్రాంతి అల్లుళ్ళ వీళ్ళ సంక్రాంతి అల్లుళ్ళు ఇంటికి వస్తే నేను 2 సార్లు వచ్చాను, ఈసారి నువ్వురా, ఈసారి నువ్వెళ్ళు, ఏందో వాళ్ళు అక్కడికి వెళ్ళి నేను బిర్యానీ తిని థమ్స్అప్ తాగేశాను, ఈసారి నువ్వు తిన్నావు కదా, ఈసారి నేను తింటాలే. అసలు ఏమన్నా వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు పాయింట్లు చెప్పుకోవాలి. నేను ఇందుకు నామినేషన్లోకి రావట్లేదు, నేను ఇలా ఇలా ఆడాను, నేను గెలిచాను, ఆ పాయింట్లు చెప్పుకొని జనాలకి ఇంట్రెస్ట్ రావాలి. పోయి ఏదో ఒక చాక్లెట్ తినేసి ఓకే ఓకే భయ్యా నో ప్రాబ్లం. అందుకే మీకు చెత్త ఇచ్చింది ఎందుకురా అంటే ఇదిగు. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. వీళ్ళందరికీ మైండ్ లేదని ఎందుకంటే లాస్ట్ వీక్ ఆదిత్య ఓం గారు, శేఖర్ భాషా గారు డేంజర్లోకి వచ్చినప్పుడు శేఖర్ భాషను పంపించేశాడు కదా. సో ఆదిత్య ఓంని నామినేషన్లోకి తీసుకొచ్చి ఏదో ఒక చెత్త రీజన్ చెప్పి, ఎందుకంటే ఏసేదే చెత్తతో ఆ చెత్త రీజన్ చెప్పి ఆదిత్య ఓం గారిని నామినేషన్లోకి తీసుకొస్తే ఈ వీక్ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారు కదా. వీళ్ళు మైండ్లెస్, బ్రెయిన్లెస్ కంటెస్టెంట్లు అనేది అందుకే. వీళ్ళకి ఇంత సోనియా గారు ఇంత మైండ్ గేమ్ ఆడేటప్పుడు ఆదిత్య ఓం గారిని అంటే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఈయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆదిత్య ఓం గారిని పంపించవచ్చు కదా ఆయన్ని నామినేట్ చేసి. బ్రెయిన్లెస్, మైండ్లెస్, ఏం లేదు వీళ్ళ మైండ్లో. కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా సరే గేమ్ వీళ్ళకి అర్థం కాదు. బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్ అవుతుంది, వీళ్ళకి గేమ్ అర్థం కాదు. నా ఒపీనియన్ అండి ఇది. మీకు నచ్చితే అలాగే ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సీతా గారు ప్రతిసారి నామినేషన్లోకి వచ్చినప్పుడు డేంజర్లోకి వస్తున్నారు. సీతా గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆమె అంటే నేను సీతా గారి అందరికీ సపోర్ట్ ఇస్తాను. పాజిటివ్గా గేమ్ ఆడే వాళ్ళకి పాజిటివ్గానే ఉంటాను, నెగిటివ్గా ఆడే వాళ్ళకి నెగిటివ్గా చెప్తాను. గేమ్ ఎవరు బాగా ఆడినా ఇక్కడ ఒకటి యష్మి గారు కూడా ఒక మంచి పాయింట్ అన్నారు, ముగ్గురితో కూర్చొని చెమచెక్కలాడతావు, అంతకుమించి నువ్వు చేసేది ఏం లేదు సోఫాలో కూర్చొని. సోనియా అన్నమాట అయితే నాకు బాగా నచ్చింది. కానీ ఎవరు మంచి చేసే వాళ్ళ మంచి గురించి చెప్తాను, ఎవరు చెడు చేసే వాళ్ళ చెడు గురించి కూడా చెప్తాను. కొన్ని మందికి నేను నచ్చచ్చు, కొన్ని మందికి నేను నచ్చకపోవచ్చు. వాళ్ళు మంచి చేసే కంపల్సరీ వాళ్ళ మంచి గురించి మాట్లాడతాను. ఫస్ట్ వీక్ నేను సీతా గారి గురించి ఆమె నెగిటివ్ మాట్లాడింది, నెగిటివ్గా చెప్పాను. సెకండ్ వీక్ నుంచి ఆమె టాస్క్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఆమె గురించి పాజిటివ్గా మాట్లాడాను. అలాగే ఈ రోజు కూడా నేను కూడా అప్పీల్ చేస్తున్నా, సీతా గారు డేంజర్ జోన్లోకి వస్తున్నారు, సీతా గారికి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే దయచేసి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.